జమిలీ ఎన్నికల మీద బీజేపీ దూకుడు మీద ఉంది. 2029 ఎన్నికల నాటికి జమిలీతోనే పోవాలని చూస్తుంది. జూలై 20 నుంచి మొదలవబోతున్న పార్లమెంట్ వర్షాకాల సమావేశాలలో అనేక కీలక బిల్లులను సభ ముందుకు రానున్నాయి. అందులో కీలకమైనది జమిలీ ఎన్నికల బిల్లు అని అంటున్నారు. ఈ బిల్లు కనుక సభ ఆమోదం పొందాలి అంటే రాజ్యాంగ సవరణ జరగాలి. ప్రస్తుతం డీలిమిటేషన్ బిల్లు విషయంలో మ్యాజిక్ నెంబర్ 362కు చేరువ అయ్యేందుకు బీజేపీ అనేక ప్రయత్నాలు చేస్తున్న నేపథ్యంలో ఆ బిల్లుతో పాటు జమిలీ బిల్లును కూడా లోక్సభ ముందుకు తెస్తుందని అంటున్నారు. ఇక జమిలీ ఎన్నికల బిల్లు కనుక పార్లమెంట్ ఆమోదం పొందితే 2028లో జరిగే కీలక రాష్ట్రాల ఎన్నికలను ముందో వెనక్కో జరిపి కనీసం అరడజన్ రాష్ట్రాలతో మినీ జమిలీ ఎన్నికలకు రెడీ అవ్వాలని చూస్తుందని అంటున్నారు. ఒకవేళ అనూహ్యమైన నిర్ణయాలు తీసుకుంటే కనుక యూపీ ఎన్నికలను కాస్త వెనక్కి జరిపి అన్ని కలిపి 2028లోనే ఎన్నికలను సిద్ధపడవచ్చు అని కూడా అంటున్నారు. అప్పుడు మరిన్ని రాష్ట్రాలు కూడా చేరి జమిలీ ఎన్నికల రంజుగా సాగే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ముఖ్యంగా బీజేపీ యూపీ ఎన్నికలతో లోక్సభ ఎన్నికలు ముడిపెట్టాలని చూస్తుందని అంటున్నారు. అందుకోసమే జమిలీ ఎన్నికల బిల్లును తేబోతుంది అన్నట్టుగా కూడా ప్రచారం సాగుతుంది. జమిలీ ఎన్నికల వ్యూహం వెనుక బీజేపీ ఆలోచనలు విపక్ష దెబ్బ కొట్టాలనే ఉన్నాయని అంటున్నారు. జమిలీ ఎన్నికలు పెడితే ముందుగా ప్రాంతీయ పార్టీలు కొట్టుకొని పోతాయి. అలాగే రాష్ట్రాలు ప్రాంతీయ సమస్యలు ఎన్నికల ఎజెండాగా ఉండే ఛాన్స్ లేదు. అలా మోడీ మేనియాతో అంతా కమ్మేయాలని దేశమంతా కమలం వికాసం జరగాలా చూడాలి అని బీజేపీ ఎత్తుగడ ఉంది అని అంటున్నారు. అయితే బీజేపీ జమిలీ మంత్రానికి కాంగ్రెస్ కొత్త మంత్రాన్ని పఠిస్తుంది అని కూడా అంటున్నారు. అంతేకాదు ఎత్తుకు పై ఎత్తు వేస్తుందని కూడా అంటున్నారు. బీజేపీ జమిలీ అంటే ప్రాంతీయ పార్టీలకు కూడా కలవరం రేగుతుంది. చాలా పార్టీలు ఈ రోజుకు న్యూట్రల్ గా ఉంటూ వస్తున్నాయి. అయితే జాతీయవాదంతోనూ జాతీయ సమస్యలతోనూ ఎన్నికలు జరిగితే ప్రాంతీయ పార్టీలు ఒంటరిగా పోటీ చేస్తే బాగా నష్టపోతాయని అంటున్నారు. అందుకే దేశంలో అప్పుడు ఉన్న రెండే కూటములతో ఏదో ఒక దానిని ఎంచుకోవాల్సిన అనివార్యత ఏర్పడుతుంది. ఏపీలో వైసీపీ లాంటి పార్టీలకు ఇది ఒక విధంగా అగ్ని పరీక్షగానే చూడాలి అని అంటున్నారు. అయితే ఎన్డీఏ కూటములు ఉన్న చోట ప్రాంతీయ పార్టీలు ఖచ్చితంగా ఇండియా బ్లాక్ లో చేరాల్సి ఉంటుంది. అలా కాంగ్రెస్ కి కొత్త బలం వస్తుందని అంటున్నారు. ఇక దేశంలో కాంగ్రెస్ తో విడిపోయిన ఇతర పార్టీలు కొత్తగా ఏర్పాటు చేసుకున్న సొంత పార్టీలు అన్ని వచ్చి అఖండ కాంగ్రెస్ అయిన జాతీయ కాంగ్రెస్ లో చేరక తప్పదని అంటున్నారు. లేకపోతే ఆ పార్టీల ఉనికినే ముప్పు వస్తుంది అని అంటున్నారు. ఈ విషయాలను ఊహించి ఇప్పటికే మహారాష్ట్రలో శరద్ పవార్ కాంగ్రెస్ లో తన ఎన్సీపీని విలీనం చేసేందుకు సిద్ధపడుతున్నారు. అలా తృణమూల్ కాంగ్రెస్, వైసీపీ సహా ఇతర పార్టీలు కాంగ్రెస్ తో కలిసిన ఇండియా కూటమిలో చేరిన అప్పుడు విపక్ష శిబిరం బలోపేతం అవుతుందని అంటున్నారు. ఒక విధంగా జమిలీతో దెబ్బ కొడతామని బీజేపీ ఆలోచిస్తూ ఉంటే అదే జమిలీ కాంగ్రెస్ కి కొత్త శక్తిని ఇస్తుంది అని కూడా విశ్లేషకులు వినిపిస్తూ ఉన్నారు. చూడాలి మరి జమిలీ చేసే మ్యాజిక్ ఎవరి జాతకం మారుస్తుందో.